రెండు బొట్టులు. అది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అది మనం ఎంత సక్సెస్ అయ్యామో, సొసైటీ నుంచి ఏం తీసుకుంటున్నామో, సొసైటీకి మనం ఏమి ఇస్తున్నామో కావాలి. నీవు 1,00,000 రూపాయలు సంపాదిస్తే 25,000 రూపాయలు నీ కుటుంబానికి, 25,000 రూపాయలు నీ సొంతానికి, 25,000 రూపాయలు ఎమర్జెన్సీకి, 25,000 రూపాయలు సొసైటీకి. ఎవరైతే ఈ సూత్రాన్ని పాటిస్తారో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ సొసైటీ బాగుంటుంది, కమ్యూనిటీస్ బాగుంటాయి. ఈ బ్యాలెన్స్ సూత్రాన్ని మనం చాలామంది తప్పించుకుంటున్నాము, చేయట్లేదు. నేను ఈ స్టేజ్ మీద నుంచి ఇంకో మాట చెప్తున్నా. దయచేసి కులంలో చాలామంది దగ్గర పనుల కోసం వస్తుంటారు. అది రాజకీయ నాయకుల దగ్గరికి వస్తుంటారు, అధికారుల దగ్గరికి వస్తుంటారు, ఇంకా బ్యూరోక్రాట్స్ దగ్గరికి వస్తుంటారు, పొలిటీషియన్స్ దగ్గరికి వస్తుంటారు, సోషల్ వర్కర్స్ దగ్గరికి వస్తుంటారు. దయచేసి సహాయం చేస్తే చేయండి, సహాయం చేయకపోతే పర్వాలేదు, తప్పులేదు. కానీ మోసం చేయకండి. మీకు పని చేస్తాం, మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం, అది మాత్రం చేయకండి. దయచేసి కులాన్ని మోసం చేసుకోకండి. దీన్ని కానిబాలిజం అంటారు. అంటే మన ఫ్లెష్ మనమే తినేయడం, మన దగ్గరికి వచ్చి మనమే తక్కువైపోవడం, మన గురించి మనమే తక్కువగా మాట్లాడుకోవడం, ఇది చేయకండి. దయచేసి మనకు ఎంత అవకాశం ఉందో అంత చేయండి. ఎంత అవకాశం మనకుంటే లేదు, కాదు నా వల్ల కాదురా బాబు అని. అయితే రాజకీయ నాయకుల దగ్గరికి ఎక్కువ మంది వెళ్తుంటాం. వాళ్ళు చేయలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడు పూర్వకాలంలో 1980లో 70లో రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే మా ఊరికి బావి కావాలి, మా ఊరికి కరెంటు కావాలి, మా ఊరికి రోడ్డు కావాలి అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాకేం కావాలి, నాకు ఉద్యోగం వేసే, మా బావుకి అక్కడ ఉద్యోగం వేసే, మా తమ్ముడికి ఎక్కడ వేయలేరు. ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే కామన్ మ్యాన్ ఈజ్ కరప్ట్. మనమే డబ్బులు తీసుకుంటున్నాం ఓటుకి, మరి ఇంక మనం ఎలా పనులు అడుగుతాం రాజకీయ నాయకులకి? సో ఆ కాన్సెప్ట్ లేదు. కానీ మన దగ్గరికి వచ్చేవాడికి మనం ఎంత సహాయం చేయగలమో అది చెయ్యండి. దయచేసి మోసం చేయకండి. మోసం చేస్తే ఇతర కులాలకు కూడా మన మీద నమ్మకం పోతుంది. మన కులం కలిగా పోతుంది, ఇతర కులాలకు కూడా పోతుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నన్నయ్య చెప్పేవాడు. నన్నయ్య రాజుల గురించి, బ్రాహ్మణుల గురించి ఒక మాట చెప్పేవాడు. రాజు మనసు వెన్నలా ఉంటుంది, మాట పలుకు దారుణ కండల శస్త్రతుల్యము. అప్పుడే ఒక రాయి బద్దలు కొట్టినట్టు ఉంటుంది. బ్రాహ్మడు మనసు చాలా రాయిలా ఉంటుంది, మాట మాత్రం రాయిలా, మనసు రాయిలా ఉంటుంది, మాట మాత్రం చాలా తీయని పలుకులు పలుకుతాడు. మనలో బ్రాహ్మణుడు ఉన్నాడు, క్షత్రియుడు ఉన్నాడు. ఆ రెండును బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళేటప్పుడే కులం యొక్క ఐక్యత కానీ, కులం యొక్క రెలవెన్స్ కానీ, కులం యొక్క మంచితనం కానీ ఇతర కులాలకు తెలుస్తుంది. ఇంకోటి చెప్తున్నా, ఇతర కులాలు ఈ కులము దగ్గరికి వెళ్తే పని చేస్తుందనే అవకాశాన్ని మీరు కల్పించాలి. ఎంతసేపు మీరే ఆర్థికంగా, మీరే సామాజికంగా, మీరే సాంస్కృతికంగా, మీరే ఎకనామిక్గా డెవలప్ అయితే ఇతర కులాలకి మన కులం పట్ల ఒక రకమైన హేట్రెడ్ భావం బయలుదేరుతుంది. ఆ హేట్రెడ్ని తగ్గించాలి. ఇతర కులాలు కూడా ఈ కులస్తుల దగ్గరికి వెళ్తే మనకు పని జరుగుతుందనే భావన తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా మనము కులంలో అన్ని రకాలుగా సక్సెస్ అవుతాం. నాట్ ఇండివిజువల్లీ, పొలిటికల్లీ, ఎకనామికల్లీ. అఫ్కోర్స్ ఎకనామికల్లీ దే ఆర్ బెటర్. చాలా కులాల మీద మనం చాలా బెటర్. లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు మనం ఎంత హ్యూజ్ స్కేల్లో కండక్ట్ చేయలేము. ఫైనల్గా ఈ ఆర్గనైజర్స్ చాలా కష్టపడి గత 2 నెలల నుంచి చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మా అన్నయ్యకి మరోసారి థ్యాంక్స్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మేము కేవలం ఒక ఫోన్లో చెప్పిన తర్వాత సన్మానం ఉంది. చెప్పిన తర్వాత తను వెళ్ళగానే అత్యధిక పారితోషికం అంటే విరాళం ప్రకటించి, అంతేకాకుండా మరో 6గురికి ఫోన్ చేయించి కూడా అట్నుంచి ఈ ఎక్స్పెండిచర్లో మేజర్ కంట్రిబ్యూషన్ ఇక్కడ నుంచే వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.